రాదు. ఇప్పుడు ఎటువంటి సాధనలు చేయకుండా దేవుడు మనుషుల మీదకి ఎట్లా వస్తుంది? వస్తారండి. ఎట్లా? ఇప్పుడు మీరు అన్నట్టు మీరు చాలా ఎన్నో సాధనలో చేస్తున్నారు. ఇప్పుడు ఏం సాధనలే చాలా మంది. నేను ఇంతకుముందుకు సాధన చేయముందుకే అమ్మవారు వచ్చిందని చెప్పాను కదండి. 7 ఏళ్ళు ఉన్నప్పుడే వచ్చిందని చెప్పాను కదా. ఇప్పుడు చాలా మందికి శివశక్తులు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడు ఒంటి మీదకి వస్తున్నారు కదా. మనిషి మీదకి దేవుడు ఒంటి మీదకి రావడం ఏంటి? దేవుడు పూర్తిగా వాళ్ళ మీనికి వస్తుందని చెప్తలేము కదండి మేము. తను ఒక ఆవాహన గాలి రూపంలో వాళ్ళకి వచ్చి చెప్తున్నారు. అంటే ఇప్పుడు ముందు జరిగేది చెప్తున్నారు, జరిగినది చెప్తున్నారు, వాళ్ళకి ఏ కష్టం ఉన్నది చెప్తున్నారు, వాళ్ళకి ఏ బాధ ఉన్నది చెప్తున్నారు. 90% అందరికీ వచ్చిన వాళ్ళందరికీ నయ్యాలు అవుతున్నాయి కదండి, మంచి అవుతుంది కదా. అంతెందుకండి, బోనం ఎత్తుకున్నప్పుడు గోల్కొండలో మీరందరూ మీడియా వాళ్ళందరూ ఎగబడి ఫోటోలు వీడియోలు ఇంటర్వ్యూ చేస్తారు. ఎందుకండి? దేవుడు ఉన్నాడనే కదా. వాళ్ళ మీద ఒంటి మీద దేవుడు ఉన్నాడనే కదా చేస్తున్నారు. దేవుడు ఉన్నాడానికి ఇంకా రుజువు ఏం కావాలండి మీకు? వాళ్ళ ఒంటి మీదకి వస్తుంది కదా. వాళ్ళు మన సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళిలో స్వర్ణలత గారు ఒక భవిష్య భవన్ చెప్తారు. అప్పుడు ఒంటి మీదకి వస్తుంది కదండి. మరి దానికోసం ఎందుకండి కొన్ని గంటలు వేచి ఉంచి తీస్తూ ఉంటారు మీరు? అది సత్యమైన వాక్యే కదా, జరుగుతూ ఉన్నాయి కదా. నిజానికి అంటే దేవుడు పైకి వచ్చినప్పుడు మనకు ఏమైనా శక్తులు వస్తాయా, లేదంటే మనిషికి శక్తులు కామన్గా సాధన చేస్తూ వస్తాయా? శక్తులు అనేవి ఏవి రావండి. దేవుడు ఒంటి మీదకి వచ్చినప్పుడు ఒక వాక్కు చెప్తాడు, ఆ వాక్ ద్వారా మనము నడుచుకోవాలి. ఎవరికి శక్తులు అన్నాడు. కాకపోతే సాధన చేస్తే పంచభూతాలను ఆధీనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏండ్లు చేయాలా, లేకుంటే దాంట్లో లీనమే చేయాలా? దానికి లీలమైపోయి కొన్ని వందల సంవత్సరాలు చేసి మన ఋషులు మునులు వాళ్ళకు మాత్రమే సాధ్యము. ఇప్పుడు మాలాంటి వాళ్ళకు సాధ్యము లేదండి. ఇప్పుడు అప్పట్లో ఉన్న పూజ ఇప్పట్లో ఎవరు చేయట్లేరు. మరి ఇక్కడ ఉన్న శివశక్తులు కూడా చాలామంది మేము పంచభూతాలను ఆపుతాము, మాకు శక్తులు ఉన్నాయి, అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ఉంటారు. అంతెందుకు స్వామీజీలు కూడా చాలామంది ఇక్కడ దాన్ని బిజినెస్గా మార్చుకొని ఇక్కడ చాలామంది ఉన్నారు. మా దగ్గర చాలా శక్తులు ఉన్నాయి, ఏదున్నా మేము చేసేస్తామంటారు. పంచభూతాలను ఆపే శక్తి ఎవరికీ లేదండి. పంచభూతాలు అంటే నీరు, నిప్పు, నీరు, అగ్గి, ఇవన్నీ ఆపనికి ఎవరికీ లేదు కదండి. ఒక సాధువులకు మాత్రం ఖచ్చితంగా ఉంది. ఒక నీరు గంగాదేవిని సాధువు ఒక కమండంలో బంధించారు. ఆ కమండలంను వినాయకుడు కాకి రూపంలో అయ్యి దాన్ని తొలగిస్తేనే సరస్వతి నదిగా పారుతుంది. ఇప్పుడు అలాంటివి కొన్ని ఉన్నాయి. అంతెందుకండి, వాయుదేవుడిని అంజనీదేవి బంధించలేదా అండి? కానీ అప్పట్లో ఉండే, కానీ ఇప్పుడు లేదండి. అలాంటి పంచభూతాలను ఆధీనం పెట్టుకునే శక్తి ఇప్పుడు ఎవరికీ లేదు. ఏ బాబాకి లేదు, ఏ శివశక్తికి లేదు, ఏ పీఠాధిపతిలో కూడా లేదండి. వాళ్ళు పీఠాధిపతులు అంటే పెద్ద పెద్ద సాధనలు చేసి వేదాలు విద్యలు అవపోసన బట్టి సనాతన ధర్మ గురించి మాత్రమే వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఎలాంటి పీఠాధిపతులు వచ్చి మా దగ్గర ఇన్ని శక్తులు ఉన్నాయని ఎవరైనా చెప్పారండి మీకు? ఎవరు చెప్పలేదు కదండి.